గ్రేప్ జ్యూస్ రెడీ చేస్తున్నానండి. మనకు కావాల్సిన అన్నీ ఒక పెద్ద గ్లాస్ కావాలనుకోండి, దగ్గర దగ్గర ఒక అరకిలో వరకు తీసుకోవాలి. ఒక చిన్న గ్లాస్ కావాలంటే ఒక పావు కిలో అలా తీసుకోవాలి. ఈ కాయలు శుభ్రంగా టైం లేని వాళ్ళు నైట్ ఒలిసి పెట్టుకోండి, కానీ నైట్ కడగొద్దు. నైట్ కడిగితే పొద్దున్నకి వాసన వచ్చేస్తాయి. ఫ్రిడ్జ్లో పెట్టకండి. ఫ్రిడ్జ్లో పెడితే పొద్దున్న లేసి జ్యూస్ చేయాలంటే చాలా చల్లగా ఉంటుంది, తాగడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే బయట వదిలేయండి ఒలుసుకొని. సగం కాయలుండి ఒలిసి పెట్టుకుని శుభ్రం కడగాలి. ట్యాప్ వాటర్ కింద పెట్టి 2-3 సార్లు కడగండి, మొత్తం డస్ట్ పోయేంత వరకు. ఈ శుభ్రంగా కడిగిన కాయలండి డైరెక్ట్ మిక్సీ జార్లో వేసేయండి. మనం ఇలా శుభ్రంగా కడుక్కుంటే జ్యూస్ కూడా మంచిగా ఉంటుందండి తాగడానికి. మూత పెట్టుకోండి, జార్లో వేసుకొని మిక్సీ చేయండి. జ్యూస్ రెడీ అయిందండి. కొద్దిగా డ్రింకింగ్ వాటర్ వేసుకోండి, ఎందుకంటే చిక్కగా ఉంటుంది. జాలి కూడా కొంత తొందరగా దిగదు. మనకు కావాల్సినంత వాటర్ వేసుకోవాలి. ఒక జాలి తీసుకోండి. ఈ జ్యూస్ కొద్దిగా ఉడకెట్టుకోండి. కొద్దిగా ఉడకెట్టుకుంటే సులువుగా ఉంటుంది. ఈ పిప్పి పడేయకండి, మొక్కలకి వేయండి. హెల్దీ జ్యూస్ రెడీ అయిందండి. ఒక గ్లాస్ తీసుకోవాలి, గ్లాసులో పోసుకోండి మీకు కావాల్సినంత. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది చాలా హెల్దీ గ్రేప్ జ్యూస్ అండి. ఇట్లా చిన్నపిల్లలకి పెద్దలకు కూడా చాలా మంచిది. ఈ జ్యూస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా బాగుందండి. కొద్దిగా ఉన్నాయి కాయలు, తీయగా ఉంటే చిన్నపిల్లలు ఇష్టం.